నమస్తే వెల్కమ్ టు టీవీ 36 న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో సిపిఐ పల్లెబాట కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లా సిపిఐ కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ నేతృత్వంలో పొన్నూరు నియోజకవర్గం ములుకుదురు గ్రామంలో వెళ్లారు. కరోనా నేపథ్యంలో మాస్కులు మరియు కరోనా నివారణకు తగు జాగ్రత్తలతో కూడిన కరపత్రాలను పంచారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, సిపిఐ నాయకులు షేక్ గౌస్, కాటూరు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా పల్లెపాట పేరుతోటి గ్రామాన తిరిగి ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల్ని కరోనా ఎడల ఉండవలసినటువంటి జాగ్రత్తలు చెప్పడంతో పాటు చేతైనటువంటి సహకారం మాస్కుల రూపంలో కానీ పళ్ళ రూపంలో కానీ వివిధ రకాలైనటువంటి వస్తువులు అందించేటటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేయడంలో భాగంగా గుంటూరు జిల్లాలో కూడా అనేక ప్రాంతాల్లో పల్లెబాట కార్యక్రమాన్ని సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈ రోజున పొన్నూరు నియోజకవర్గంలోని ములుకుదురు గ్రామంలో మాస్కుల్ని పంపిణీ చేసే కార్యక్రమం, అలాగే వాళ్ళని జాగ్రత్తగా ఉండటానికి కావాల్సినటువంటి అనేక అంశాలతో కూడినటువంటి కరపత్రాలను పంపిణీ చేసే కార్యక్రమం ఈ ములుకుదురు గ్రామ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించాం. ఇవాళ ప్రభుత్వాలు జాగ్రత్తలు చెబుతూ పాటుగా కరోనా ఎడల అవేర్నెస్ కల్పించడంలో కానీ వైద్య సదుపాయాలని మరింత మెరుగుపరచడంలో కానీ ఇంకాస్త మెరుగైనటువంటి పద్ధతుల్లో ప్రభుత్వాలు వ్యవహరించాలని అనుభవిస్తూ ఉన్నటువంటి సందర్భంలో ప్రభుత్వం ఇంటింటి సర్వే నిర్వహించి ఎవరెవరైతే పనులు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారో ఆర్థికంగా మా కుటుంబాలకి నెలకు 10,000 రూపాయల చొప్పున ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ పల్లెపాట కార్యక్రమం సందర్భంగా మాకు తోచిన చేతైన సహకారం అందించడంతో పాటుగా కరోనా ఎడల అవగాహన కల్పించే కార్యక్రమాన్ని కూడా విజయవాడలో జరిగిన అగ్ని ప్రమాదం జరిగిన స్వర్ణ ప్యాలెస్ ను పరిశీలించారు హోంమంత్రి మేకతోటి సుచరిత. ప్రమాదానికి గల కారణాలను అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు హోంమంత్రి. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను సూచించారు సుచరిత. అనంతరం జిల్లా కలెక్టరేట్ లో జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు హోంమంత్రి సుచరిత. సన్మానించుకునేటువంటి గొప్ప అవకాశం కలిగినందుకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. మరి ఈరోజు మనం పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రాలు అనుభవిస్తున్నామంటే ఇలాంటి మహానుభావులు ఎందరో చేసినటువంటి సేవలు నిజంగా గుర్తు చేసుకుని మరి ఎవరైతే పెద్దలు ఉన్నారో వారిని గౌరవించుకునేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి భారత ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మనం ఈరోజు మహానుభావుల్ని స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎవరైతే మనకు ఈరోజు ఈనాటి స్వేచ్ఛా స్వాతంత్రాలకు అవకాశం కల్పించినటువంటి పెద్దలు, ఆ రోజు వాళ్ళు అనేక జైళ్ళలో మగ్గి ఈరోజు మనకు స్వేచ్ఛ స్వాతంత్రాలు కల్పించినటువంటి గొప్ప మహానుభావులు, ఆ రోజు వాళ్ళ యొక్క జీవితాలను కూడా పూర్తిగా త్యాగం. పామూరు పట్టణంలో మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. టాలీవుడ్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు 45వ పుట్టినరోజు వేడుకలను ప్రిన్స్ మహేష్ బాబు అభిమానులు కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. అనంతరం స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో రోగులకు, ఆసుపత్రి సిబ్బందికి పండ్లు, బ్రెడ్ మాస్క్లు, శానిటైజర్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ మురళీకృష్ణ, పామూరు మండల మహేష్ బాబు ఫ్యాన్స్ అధ్యక్షులు పొల్లేని శ్రీనివాసులు, నాయబ్ రసూల్, పి శ్రీనివాసులు, షేక్ ఆసిఫ్, సాయి, షేక్ తదితరులు పాల్గొన్నారు.
ఇవాళ మా ప్రిన్స్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మన ప్రభుత్వ హాస్పిటల్లో పేషెంట్లకి సిబ్బందికి అందరికీ మా వంతు బ్రెడ్స్ పండ్లు ఇవ్వటం జరిగింది. మాస్కులు కూడా ఇవ్వటం. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రూట్స్ పండ్లు మాస్కులు క్యాంటీన్లు గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బందికి రోగులకి పంచడం జరిగింది. ప్రతి సంవత్సరం మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు పామూరు మండలంలో చేస్తూ ఉంటాము. మా తరఫున కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసనగా కార్మిక సంఘాల పిలుపు మేరకు ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ లో రామవిలాస్ వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రైతు సంఘం కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి పివి ఆంజనేయులు మాట్లాడుతూ దేశమంతా కరోనాతో అల్లాడుతుంటే రైతులను అగ్నిగుండంలోకి నెట్టడానికి దొంగచాటున ఒకే దేశం ఒకే మార్కెట్ వ్యవసాయాన్ని రైతుల నుండి గుంజుకొని కార్పొరేట్ కంపెనీలకు కబంధ హస్తాల్లో పెడుతూ 3 ఆర్డినెన్స్లను కేంద్రం తీసుకొచ్చిందన్నారు. దేశానికి పట్టుకొమ్మల్లా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్లో పూర్తిగా ప్రైవేటీకరణ చేసిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కుమార్, జ్ఞానేష్, పిచ్చియా, చారి తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల క్విట్ ఇండియా ఉద్యమానికి భారతదేశంలో ఉన్న అన్ని ప్రజా సంఘాలు పిలుపునిచ్చినాయి. ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశంలో ఉన్నటువంటి పరిశ్రమల్ని ప్రైవేటీకరణ చేస్తూ, వ్యవసాయ రంగాన్ని ప్రైవేటీకరణ చేస్తూ, కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతూ, ఉపాధి హామీ పథకాన్ని ఊసు లేకుండా చేస్తున్నట్టు నరేంద్ర మోడీ ప్రభుత్వం కౌలు రైతుల గుర్తింపు కార్డుల కోసం ఈ 4 అంశాల మీద దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేయాలి. 1942 ఆగస్టు 9వ తారీఖు నాడు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా దేశంలో మరో స్వాతంత్ర ఉద్యమం కావాలి, దేశానికి పూర్తి స్వాతంత్రం కావాలని పిలుపునిచ్చారు. ఆ సందర్భంగా ఈ రోజున దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం పోవాలి, ప్రజలందరూ కూడా మేల్కొని ఐక్యంగా నిలబడాలని ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని ప్రజా సంఘాలు పిలిపించినాయి. కరోనా సమయంలో ప్రపంచవ్యాప్తంగా కరోనా ఎదుర్కొంటుంటే కరోనాకి భారతదేశంలో 23 లక్షల కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని పార్లమెంటు సాక్షిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పి 23 రూపాయల వ్యక్తికి కూడా ₹1 ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. 23 లక్షల కోట్ల రూపాయలు ఏమైపోయినవి? కార్పొరేట్ సంస్థలకి 26 మందికి 70,000 కోట్ల రూపాయలు కార్పొరేట్ శక్తులకి అప్పులు రద్దు చేసినాం. ఈరోజు ప్రజలకు ఎందుకు రద్దు చేయలేదు? ప్రజలు కరోనా నుండి వేల మంది చనిపోతుంటే ఈరోజు పార్లమెంట్లో ఉండి నరేంద్ర మోడీ ప్రభుత్వం కళ్ళప్పుకి చూస్తుంది తప్ప ప్రజలను కాపాడేటటువంటి దశలో లేదు. అందుకోసం ఈరోజు దేశవ్యాప్తంగా మరో స్వాతంత్ర ఉద్యమం కావాలి, బీజేపీ సర్వం కోల్పోవాలి, బీజేపీ గద్దె దిగాలనే పేరుతో ఈరోజు ప్రజా సంఘాలు పిలిపిస్తున్నాయి. కార్పొరేట్ సంస్థలకు వ్యవసాయ రంగం కట్టబెడితే ఇప్పటికే వ్యవసాయ రంగం మొత్తం దివాళా తీసింది. ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు, ప్రజల కొనుగోలు శక్తి లేదు. ఒకే దేశం ఒకే మార్కెట్ అన్న తర్వాత ఈరోజు రిలయన్స్, అంబానీ ఇటువంటి వాళ్ళంతా కూడా దేశంలో మార్కెట్ని కబలించిన తర్వాత రైతాంగం దగ్గరికి పంట చేసుకొస్తే కొనేటటువంటి నాదులు లేనటువంటి స్థితిలో ఉండేది. అందుకోసం అడగబోతే అమ్మి కొనబోతే కొరువులాగా ఈరోజు రైతులు పరిస్థితుంది. అందుకోసం దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. ఉపాధి హామీ పథకాన్ని గ్రామీణ ప్రాంతాలకే కాదు పట్టణ ప్రాంతాలకు కూడా 200 రోజులు ఉపాధి హామీ పథకం ఇవ్వాలి. కౌలు రైతులకి రైతు ప్రమేయం లేకుండా గుర్తింపు కార్డులు ఇవ్వాలి. కార్మిక హక్కు చట్టాలని ప్రైవేటీకరణ చేయకూడదు. పబ్లిక్ రంగం కింద ఉంచాలి తప్ప ప్రైవేటీకరణ చేయకూడదు అనేది. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి మున్సిపాలిటీ లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు తహసీల్దార్ చంద్రశేఖర్ నాయుడు. కొండపల్లి మున్సిపాలిటీ మరియు ఇబ్రహీంపట్నం మండల వ్యాప్తంగా కరోనా వేగంగా విస్తరిస్తున్నందున ముందు జాగ్రత్త చర్యగా లాక్డౌన్ విధించడం జరిగింది. లాక్డౌన్ లో ఉదయం 6 నుండి 10 గంటల వరకు మాత్రమే షాపులు తెరవాలని నిబంధనలు విధించారు. ప్రజలకు విజ్ఞప్తి చేయడం అనగా
మనము కరోనా ఉధృతి తీవ్రంగా ఉన్నందువల్ల షాపులు మిగతా సముదాయాలన్నింటినీ కూడా కొన్ని నియమ నిబంధనలు విధించుకున్నామండి. మార్నింగ్ 6 నుంచి 10 వరకే షాపులు తెరవాలని నియమాలు విధించుకున్నాము. కానీ దీన్ని ఉల్లంఘించి ఎల్లవేళలా అన్ని షాపులు ఓపెన్ చేస్తారని రెగ్యులర్ కంప్లైంట్స్ వస్తున్నాయి. దీన్ని ప్రజలందరూ మంచి హృదయంతో అర్థం చేసుకొని సమయాపాలన పాటించాలని, అలాగే శానిటైజరు, మాస్కులు మార్కెట్లో కూడా అందరూ విరివిగా వాడాలని, ఎటువంటి వైలేషన్ చేయకూడదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సో ఉదయం వేళల్లో షాపులకు వెళ్ళే వాళ్ళు కానీ, షాపులు నిర్వహించే వాళ్ళు కానీ మాస్కులు లేకుండా సంచరించిన, షాపుకు వచ్చినా కూడా నియమ నిబంధనలు ఉల్లంఘించిన వారికి పెనాల్టీ విధించడం అవుతుందండి. అందరూ ఈ విషయాన్ని గుర్తించి మెలుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. సో ఉదయం వేళల్లో లేకుండా ఎవరైతే షాపు కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో జరుగుతున్న గ్రావెల్ తవ్వకాలపై ప్రభుత్వం స్పందించి నివారణ చర్యలు మొదలుపెట్టింది. శనివారం నాడు జిల్లా ఫారెస్ట్ అధికారిని మంగమ్మ, మరో అధికారి అప్పన్నతో కలిసి తవ్వకాలు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. రిజర్వ్ ఫారెస్ట్ హద్దులు దాటి తవ్వకాలు జరుపుతున్నా పట్టించుకుని 2 స్థానిక అధికారులపై వేటు వేశారు. అటవీ ప్రాంత పరిధిలో ఎలాంటి అవకతవకలు జరిగినా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని అధికారులు సస్పెన్షన్ తో రుజువైంది. సర్వే చేసి దానికి అపరాధ రుసుమును బాధితుల నుండి వసూలు చేస్తామని వారు తెలిపారు. ఉంటాయి తప్పదు, అది చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి కదా, అందుకు జరుగుతూ ఉంటుంది. అది కూడా టెంపరీ మీరు అన్నట్టు ఉంటాయి, లోపాలు ఉంటాయి, ఉండవని అన్న కానీ ఉంటాయి. కానీ సార్ వ్యవస్థను అందరూ సంస్కరించడం కాస్త ఎవరి పని వాళ్ళు కఠినంగా వాస్తవాలు ఉన్నది ఉన్నట్లు కాస్త చేస్తే తప్పకుండా మా కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ సంరక్షించడం అవుతాం సార్. మేము సార్ ఫారెస్ట్ అంటే మేము అసలు స్టార్టింగ్ సర్వీస్ అంతా మాకు ఫారెస్ట్ మీకు బోర్డు అంతా ఇప్పుడు చూడండి ఎలా ఉందో. అవును అక్కడ ఎలా ఉంది, అక్కడ ఎలా ఉంది చూడండి. అది అలాగే ఏర్పాటు చేయడం ఎన్ని సంవత్సరాలు పడుతుంది? మన తరమా అలా తయారు చేయాలంటే మన తరమా మనం మొక్కలు పెంచిన ఏదో 4-5 మొక్కలు పెంచుతాం సార్. ఇలా చేయలేం కదా, చేయలేం కదా. ఇలా చేయగలం. మన దృష్టికి వచ్చిన వెంటనే ఫీల్డ్కి టీమ్స్ పంపించామండి. పంపించి ఇమీడియట్గా సీన్ ఆఫ్ అఫెన్స్లో ఏవైతే వెహికల్స్ ఉన్నాయో అవన్నీ సీజ్ చేయడం జరిగింది. తర్వాత ఫీల్డ్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు యాజ్ పర్ యాక్ట్, యాజ్ పర్ కోడ్ పెరాంబులేట్ చేయాలి. వాళ్ళకి నిర్దేశించిన ఏరియాని పెరాంబులేట్ చేసి ఏదైనా ఇల్లీగల్ ఇది జరిగితే కనుక ఖచ్చితంగా చెప్పాల్సిన బాధ్యత ఉంది. సో అది నెరవేర్చలేదు కాబట్టి చట్టపరంగా వాళ్ళ మీద చర్య తీసుకోవడం జరిగింది. అలాగే వెహికల్స్ డిపార్ట్మెంట్ కస్టడీలో ఉన్నాయి, వాటి మీద కూడా చట్టపరంగా చర్య తీసుకుంటారు. సుమారు ఎన్ని వెహికల్స్ ఉండండి? 8 టిప్పర్ లారీలు, 7 జేసీబీలు. టాస్క్ ఫోర్స్ అధికారులు పెట్టినప్పుడు 22 టిప్పర్లు కూడా 8 జేసీబీలు ఉన్నాయి కదా. ఏ టాస్క్ ఫోర్స్? అదే లాస్ట్ మేడం సుజాత మేడం వచ్చినప్పుడు నేనేనమ్మా ఆ రోజు 22 టిప్పర్లు ఉన్నాయి మేడం. ఆన్ రికార్డ్ మేము ఉన్నాం మేడం ఆ రోజు. నేను అది వెరిఫై చేస్తాను. ఇప్పుడున్న అధికారుల మీద డిఆర్ఓ మీద ఎలాంటి యాక్షన్ జరిగింది మేడం? సస్పెండ్ చేయడం జరిగింది. ఓకే మేడం. ఒక డిఆర్ఓ FB1 కొడుతున్నామండి. ఒక స్పాట్ కాదు కదా, మొత్తం అంతా టీమ్స్ ఆల్రెడీ తిరుగుతున్నాయి. ఎంత యాక్చువల్ క్వాంటిటీ ఎరగదు. కరోనా వైరస్ వేగంగా ప్రబలుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తూర్పుగోదావరి జిల్లాలో 24 గంటల పాటు కర్ఫ్యూ విధించారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు ఈ కర్ఫ్యూ కొనసాగనుంది. దీనిని పోలీసు అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని జిల్లా అంతటా వ్యాపార సంస్థలు అలాగే ప్రజలు వాహనాలపై తిరగకుండా నిషేధ ఆంక్షలు విధించారు. ముమ్మిడివరం నియోజకవర్గం అంతటా వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. గోదావరి జిల్లాలో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో మన గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారు కర్ఫ్యూని విధించారు. అదేవిధంగా మా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారు అయినటువంటి అద్నాన్ నయీం ఎస్పీ గారు, అదేవిధంగా మా డిఎస్పీ గారు అయినటువంటి షేక్ మాసూమ్ బాషా గారి ఆదేశాల ప్రకారం కర్ఫ్యూని విజయవంతంగా మనం ముమ్మడివరం నగర పంచాయతీ పరిధిలో అమలు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ప్రజలు ఎవరిని కూడా రోడ్ల మీదకి రాకుండా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వాహనదారులు ఎవరైనా అనవసరంగా రోడ్ల మీదకి వచ్చినట్లయితే వారిపైన కర్ఫ్యూ నిబంధనలను అనుసరించి కేసులు నమోదు చేస్తారు.
దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలందరూ కూడా మాతో సహకరించారు. కర్నూలు జిల్లా ఆధ్వర్యంలో కోవిడ్-19 క్వారంటైన్ సెంటర్లో కరోనా పేషెంట్స్ రోడ్డెక్కారు. సిరుగుప్ప చెక్ పోస్ట్ వద్ద ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్లో సరైన వస్తువులు లేవని, డాక్టర్స్ చెకప్ లేదని, టాబ్లెట్స్ కూడా ఇవ్వకుండా సరైన భోజనం కూడా ఇవ్వనందున రోడ్లపై కూర్చుని ధర్నా చేశారు కరోనా బాధితులు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని రుద్రవరం మండల పరిధిలోని నక్కలదిన్న గ్రామానికి చెందిన మండల అరుణ అనే మహిళ ఆసుపత్రిలో కోలుకోలేక మృతి చెందినట్లు ఎస్ఐ రామ్మోహన్ రెడ్డి తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల మేరకు నక్కలదిన్న గ్రామానికి చెందిన గురుమస్తాన్తో సిరివెళ్ల మండలం బోయిలకుంట్ల గ్రామానికి చెందిన అరుణకు గత 3 నెలల క్రితం వివాహం జరిగిందని, వివాహమైనప్పటి నుండి దయ్యాలు పట్టి పీడిస్తున్నాయని, మానసిక వేదన గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడగా గమనించిన కుటుంబ సభ్యులు చికిత్సా నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ కోలుకోలేక మృతి చెందిందని ఎస్ఐ తెలిపారు. కుప్పం మండలంలో శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ దేవస్థానంలో కరోనా నిబంధనలు పాటిస్తూ కుప్పంలో మహేష్ బాబు ఫ్యాన్స్ ఆధ్వర్యంలో మహేష్ బాబు జన్మదిన వేడుకల సందర్భంగా అర్చన మరియు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భారీ కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జేకే సంతోష్, వివేక్ మరియు కుప్పం మహేష్ బాబు ఫ్యాన్స్ అధికారులు పాల్గొన్నారు. మహేష్ బాబు ఫ్యాన్స్ అభిమానుల మహేష్ బాబు పుట్టినరోజు మహేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా కుప్పం నియోజకవర్గ మహేష్ బాబు అభిమానులు పెద్ద ఎత్తున ఈరోజు ఆయనకు పుట్టినరోజు సెలబ్రేషన్ చేసుకునేదానికి పెద్ద ఎత్తున వచ్చి విజయవంతం చేశారు. ఇదే విధంగా కుప్పం నియోజకవర్గం తరఫున మహేష్ బాబు అభిమానుల సంఘం తరఫున మా ఒక చిన్న విన్నపము, కరోనా వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి మనకి ఇబ్బందులు అనేది ఇప్పుడు తాత్కాలికమే వస్తుంటాయి, పోతుంటాయి. అంతకంటే ముఖ్యంగా మన ప్రాణాలు అనేది మనకు ముఖ్యము. మన ప్రాణాలను మనం కాపాడాల్సిన బాధ్యత మన పైన ఉంది. దయచేసి అందరూ కరోనా పైన అవగాహన తెచ్చుకొని మీ అందరి మీ బాగుని కోరుకోవాలని చెప్పి కోరుకుంటూ మహేష్ బాబు సంఘం తరఫున మా ధన్యవాదాలు. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఎయిడ్స్ బాధితులకు అన్నదాన కార్యక్రమం చేశారు మహేష్ బాబు ఫ్యాన్స్. వారికి ముస్లిం హక్కుల పోరాట సమితి ఎల్లప్పుడూ వాళ్లకు అండగా ఉంటుందని ఎంహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు యూనుస్ తెలిపారు. ముస్లిం హక్కుల పోరాట సమితి నంద్యాల జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ ప్రతి ఒక్క హీరో పుట్టినరోజులు నిరుపేదల వారి కోసం చేసుకోవాలని, వారిని ఆదుకోవడం కోసం తోడ్పడాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మంజుబాయ్, పేక్షావలి, ఎంహెచ్పిఎస్ నాయకులు నూర్ బాషా, కలాం పాల్గొన్నారు. వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి మా హీరోని మేము మనసాగా కోరుకున్నాం. దీనికి సహకరించిన మా ఫ్యాన్స్ అందరికీ నా కృతజ్ఞతలు, అలాగే మీడియా వారికి నా ధన్యవాదాలు. బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది పెద్ద హాస్పిటల్లో. అలాగే పేషెంట్లకి ఫ్రూట్స్, బ్రెడ్ పంపించేయడం జరిగింది. మళ్ళీ వచ్చేసి ఇక్కడ ఎయిడ్స్ పిల్లలకు భోజనం కార్యక్రమము, కేక్ కటింగ్ వాళ్ళ చేతుల మీద చేయడం జరిగింది. దీనికి ఎంతగానో సహకరించిన మా ప్రెసిడెంట్ కాదర్ భాయ్కి, యూత్ ప్రెసిడెంట్ మా అబు అన్నకి, మా ఫ్యాన్స్ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నాను. మన నంద్యాల పట్టణంలోని మహేష్ బాబు సూపర్ స్టార్ ఫ్యాన్స్ మాకు పిలిచినామని చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇదే కాకుండా వాళ్ళు ఏ ప్రోగ్రాం చేసినా ఖచ్చితంగా మా ముందుగా మేము ముందుండి వాళ్ళకు అల్లివేలుగా మేము వెనుక ఉంటామని
బనగానపల్లె పట్టణంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించడం జరిగింది. ఇందుకు ముఖ్య ఉద్దేశం బనగానపల్లె నియోజకవర్గంలో కరోనా మహమ్మారి విజృంభించడం జరిగింది. జూన్, జూలై నెలల్లో దరిదాపు వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు అలాగే మరణాల కేసులు రోజు రోజుకి 3-4 జరుగుతున్నాయి. కావున ప్రభుత్వ ఆసుపత్రిలోని అంబులెన్స్ 108లో ఆక్సిజన్ కొరత ఉండడం, బనగానపల్లె నుంచి ఐసోలేషన్ కేంద్రం దూరం అవడం వలన చాలా మరణాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో సిపిఐ కె రాముడు, సిపిఐ ఖాదర్, సిపిఐ ఐయుఎంఎల్ అబ్దుల్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. ఫెసిలిటీ కల్పించాలని మేమందరం ఇక్కడ నిరసన తెలుపుతున్నాము. మరియు ముఖ్యంగా ఈ బనగానపల్లె మండలంలో కరోనా పేషెంట్లు చాలా ఎక్కువ కావడంతో చాలామంది నంద్యాల, కర్నూలు మార్గ మధ్యంలోనే చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇందుకోసమే మేమందరం ఇక్కడ కలిసి ఇక్కడ ఐసోలేషన్ వార్డు కల్పించాలని మేము స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా మేము కోరుతున్నాము. 108లో కూడా ఆక్సిజన్ చాలా కరువు అయిపోయింది. దీనికి కూడా ఆక్సిజన్ సౌకర్యం కల్పించాలని మేమందరం మన బనగానపల్లి ప్రభుత్వ ఆసుపత్రి సరైన వసతులు కల్పించాలని చేసినాము. తర్వాత మన బనగానపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో వెంటిలేషన్ ప్లస్ ఐసోలేషన్ సరైన వసతులను కల్పించి బనగానపల్లె పట్టణ ప్రజల ప్రాణాలను హామీ ఇవ్వట్లేదు, రక్షించాలనేది కూడా లేదు. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బషీర్ అహ్మద్ కర్నూలు జిల్లా పర్యటన సందర్భంగా సమావేశంలో మాట్లాడారు. జిల్లాగా పర్యటించబోతున్నట్లు నంద్యాల ఏపీజే అబ్దుల్ కలాం జిల్లాగా నామకరణం చేయాలని అన్నారు. నారా హమారా, టీడీపీ హమారా సభలో నినాదాలు చేసి అక్రమ కేసుల వల్ల ఇబ్బందులు పడ్డ నంద్యాల యువకులకు ప్రతి ఒక్కరికి ₹1 నష్టపరిహారం ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ కాజావలి, కార్యదర్శి మౌలానా అల్తాఫ్ రహమాన్ తదితరులు పాల్గొన్నారు. టెక్నాలజీని డెవలప్ చేయడం కోసం గాను, అలానే ఒక 10 లక్షల మంది యువకులకు విశ్వవిద్యాలయాలకు వెళ్ళి స్పీచ్లు ఇవ్వడం ద్వారా, ఉపన్యాసాలు ఇవ్వడం ద్వారా స్ఫూర్తినిచ్చిన వ్యక్తి కాబట్టి అలాంటి మహనీయుడు పేరుని ఈ జిల్లాకు, నంద్యాల జిల్లాకు పెట్టమని ముస్లిం లీగ్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకా రెండవ విషయంగా వచ్చి ఈరోజు 151 సీట్లు వచ్చి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిందంటే దానికి ప్రధానమైన కారణం ముస్లింలు. అందులో మరీ ముఖ్యంగా మా వాటా మాకు ఇవ్వండి, మీ పార్టీలో ఉన్న మా ముస్లింలకు నామినేట్ ప్రతి ఒక్క రకంగా మనకు ధైర్యం ఇవ్వడానికి, డెవలప్ కావడానికి ఇక్కడ వచ్చారు. అందుకు కాబట్టి మేము చాలా సంతోషంగా ఈరోజు మన ఏపీ కమిటీ మరియు మన ప్రెసిడెంట్ బషీర్ అహ్మద్ సాబ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ముస్లిం లీగ్ పార్టీకి సంబంధించిన ఒక ఎన్జిఓ, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా కేరళ ముస్లిం కల్చరల్ సెంటర్ అని చెప్పి ఉంది. దాని ద్వారా నంద్యాలలో ఒక వైద్యశాలని, విద్యాలయాన్ని నిర్మించాలి అనేది ఒక ప్రతిపాదన ఉంది. ఈ వైద్యశాలలో కులం, మతంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి అత్యంత నాణ్యమైన వైద్య సదుపాయాలు ఉచితంగా ఇస్తాం. ఇలాంటి సేవలు మేము ఆల్రెడీ కర్ణాటకలో, కేరళలో చేస్తున్నాం, తమిళనాడులో కూడా చేస్తున్నాం. అలాంటి సేవలు ఇక్కడికి కూడా తీసుకొస్తాం. ఇది ఒకటి. ఇంకా రెండవ విషయం వచ్చేటప్పటికి సచార్ కమిటీ నివేదిక ప్రకారం చూస్తే ముస్లింల అక్షరాస్యత శాతం చాలా తక్కువగా ఉంది. ఈ అక్షరాస్యత శాతాన్ని పెంచడం కోసం గాను ముస్లిం లీగ్ పార్టీ, కేఎంసిసి సంయుక్తంగా కలిసి డోర్ డోర్కి వెళ్ళి ప్రతి వాళ్ళలో, ముస్లింలో పర్టికులర్గా ఒక అవగాహన కల్పించి. ఇవి బులెటిన్. కీప్ వాచింగ్ టీవీ 36 న్యూస్. నమస్కారం.